ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మా హోసనా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ప్రధాన పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండం 5వ అధ్యాయం 22వ వాక్యంలో చక్కటి మాట మనం చదువుతుంటాము. ఒకసారి ఆ మాట నేను మీకు చదివి వినిపిస్తాను, జాగ్రత్తగా వినండి. హానోకు మెతూషలను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. చూడండి, ఇక్కడ హానోకును గురించి ఒక వింతైన ధోరణి మనం గమనించవచ్చు. అదేంటంటే ఆయన కుమార్తెలను కుమారులను కంటూ కుటుంబాన్ని పోషించుకుంటూ కుటుంబంతో కూడా కలిసిమెలిసి ఉంటూ ఆయన దేవునితో కూడా నడిచిన వ్యక్తి అనేది ఒక ఆశ్చర్యాన్ని కలిగించే మాట. ఎందుకంటే ఈరోజు చాలామంది నోట మనం వినే మాట ఏంటంటే దేవునితో నడవడం అంటే అది చాలా కష్టతరము. ఎందుకంటే మనకు కుటుంబాలు ఉంటున్నాయి, పిల్లలు ఉంటున్నారు, బాధ్యతలు ఉంటున్నాయి, కర్తవ్యాలు ఉంటున్నాయి. వీటన్నిటి మధ్య దేవునితో నడవడం అనేది ఇది కష్టతరం కదా అనేది మన అవగాహన. దేవునితో నడవడానికి ఏదో మనకు ఆటంకం ఉంది అన్నట్లుగా మనం మాట్లాడుతుంటాం. కుమారులు, కుమార్తెలు, లేక కుటుంబపు వ్యవస్థ, ఇవన్నీ మనకు ఏదో ఒక అడ్డుబండ అన్నట్లుగా మనం మాట్లాడుకుంటుంటామండి. కానీ మన పితరుడు చూడండి, ఆయన ఏదో దేవునితో నడవాలి అని చెప్పి అరణ్యానికి వెళ్ళి నివసించిన వాడు కాదు, లేక ఏదో పర్వతాలకు వెళ్ళి ఒంటరి జీవితాన్ని గడిపిన వాడు కాదు. మనం చిన్నప్పటి నుంచి వింటుంటాం కదండి, కొందరు హిమాలయాలకు వెళ్ళారని, ఆ హిమాలయ పర్వతాల దగ్గర జీవించారని, కొంతమంది ఏదో వాళ్ళకి ఇష్టం వచ్చిన చోటుకు వెళ్ళి అక్కడ దేవుని నామ స్మరణలో నిలిచిపోయారని, ఇలాంటి మాటలు మనం వింటుంటాము. కానీ ఈ భక్తుని జీవిత అనుభవాలు చూడండి, ఈయన అలా ఎంపిక చేసుకునేవాడు కాదు. పిల్లలతోనే బ్రతుకుతున్నాడు, పిల్లల సంతోషాన్ని చూస్తున్నాడు, పిల్లల బాగోగులు గమనిస్తున్నాడు, కుటుంబ వ్యవస్థలో తన కర్తవ్యాన్ని బాగుగా నెరవేర్చుచున్నాడు. వీటన్నిటి మధ్య ఆయన దేవునితో నడిచాడట. అంటే ఈ వాక్యంలో మనం నేర్చుకోవాల్సింది, దేవునితో నడవడానికి ఇవి ఏవి ఆటంకం కాదు అనేది ఈ వాక్యంలో మనం నేర్చుకోవాలి. ఒకవేళ మీలో ఎవరైనా ఇలాంటి సాకులు చూపించి భార్య బిడ్డలు, పిల్ల జల్ల, ఇల్లు వాకిలి ఇన్ని పెట్టుకొని మేము మరలా దేవునితో నడవాలని ఎలా సాధ్యమయ్యా అని సంతోషపడుతుంటారే, వాళ్ళు జాగ్రత్తగా వినాలి. దేవునితో నడవడానికి, దేవునితో సహవాసం చేయడానికి, ఆయనతో అడుగులు వేయడానికి ఇవి ఏవి ఆటంకాలు కాదండి. ఇంకా మనం ఈ వాక్యంలో మనం గమనించినప్పుడు ఆయన ఒక సంతోషకరమైన జీవితాన్ని జీవించినట్లుగా కూడా మనం గమనిస్తాము. రెండింటి మధ్య, సందిగ్ధాల మధ్య నేను సతమతమైపోతున్నాను అని ఆయన వ్యధ చెందిన అనుభవాలు లేవండి. ఇటు దేవుని ప్రీతిపరచలేక, ఇటు కుటుంబాన్ని నేను ప్రీతిపరచలేక నలిగిపోతున్నానండి, కృంగిపోతున్నానండి, కృషించిపోతున్నానండి అనే మాట కూడా లేదు. చక్కగా దేవునితో నడుస్తున్నాడు, కుటుంబాన్ని పోషించుకుంటూ ఆనందంగా తన యాత్రను ముగించినట్లు సత్యవాక్యం సెలవిస్తుంది. అందుచేత మనం దేవునితో నడవాలి, దేవునితో అడుగులు వేయాలి, ఆయన చిత్తానికి మనం విధేయులము కావాలి, ఆయన సంకల్పానుసారంగా మనం నడిపించబడుతున్నటువంటి వారము కావాలి. దేవునితో మనకొక అత్యున్నతమైన బంధాన్ని మనం పటిష్టం చేసుకోవాలి అనేది ఇక్కడ వ్రాయబడిన సత్యము. దానికి ఏది కూడా ఆటంకం కాదు అనేది మనం గ్రహించాలి. ఇక రెండో విషయాన్ని
యెషయా గ్రంథం 56వ అధ్యాయం మొదటి వాక్యంలో మనం గమనించినప్పుడు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నా రక్షణ వచ్చుటకు సిద్ధముగా ఉన్నది, నా నీతి వెల్లడగుటకు సిద్ధముగా ఉన్నది, న్యాయ విధిని అనుసరించుడి, నీతిని అనుసరించి నడుచుకొనిడి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యంలో మనము నీతిని అనుసరించి నడవాలట. అంటే ఏదో బ్రతుకుతున్నామని కాదు, లోకంలో ఉన్నాం గనుక సంపాదించుకోవాలి, కూడగట్టుకోవాలి, మూట కట్టుకోవాలి, మిగలబెట్టుకోవాలి, రాబోయే తరానికి మనం అప్పచెప్పి వెళ్ళాలి అని బ్రతకడం కాదు. ఈరోజు లోకంలో అదే చూస్తున్నాం కదా. పాపం పుణ్యం ఏమి వివేచించట్లేదు, ఇది చేయవచ్చా చేయకూడదని ఆలోచించట్లేదు, ఇది క్షేమమా క్షేమమా అని గుర్తించట్లేదు. మనం కోరింది మనం సంపాదించుకుంటే చాలు, మనం ఆశించింది మనం కూడగట్టుకుంటే చాలు, మనకు ఘనతాస్పదముగా ఉన్న వాటిల్ని మనం మిగలబెట్టుకుంటే చాలు, అంతే. ఇది నీతి కలిగిందా లేకపోతే అక్రమమైనదా ఆలోచించట్లేదండి. నా ప్రియమైన సహోదరులారా, దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తున్న సత్యం ఏంటంటే మనం నీతిని అనుసరించి నడవాలట. నీతిని ఏది మనము తలపెట్టినా దానిలో నీతి ఉండాలి, పవిత్రత ఉండాలండి. దేవుని వాక్యంలో మనం చదువుతాము, ఆ తరము వారిలో నోవాహు నీతిమంతుడై ఉన్నాడంట. అంతమందిలో ఒక్కడు కనబడ్డాడు దేవునికి. ఇక మిగిలిన వాళ్ళంతా స్వార్థప్రియులైపోయారు. వాళ్ళు మెప్పించుకోవడం, వాళ్ళకై వాళ్ళు సంపాదించుకోవడం, వాళ్ళకై వాళ్ళు బ్రతకడం, స్వార్థప్రియులైన ఆ తరము వారిలో నోవాహు నీతిమంతుడై బ్రతికినట్లు వాక్యం చెప్తుంది. నీతిని అనుసరించి నడవడం, ఏది చేసినా ఇది దేవునికి ఇష్టకరమైనదా, ఇది నా దేవుడు మెచ్చేదేనా, ఇది నా దేవునికి సంతోషాన్ని కలిగించేదేనా, ఇది నా దేవునికి సంబంధించినదేనా అని ఆలోచించి మనం జాగరూకులమైనప్పుడు నీతిని అనుసరించి చెప్పడం మాత్రమే కాదు, ఆజ్ఞాపించడం మాత్రమే కాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఎంత నీతిని స్థాపించాడు అనంటే, ఒకరోజు బాప్తిస్మం ఇచ్చు యోహాను నీళ్లలో బాప్తిస్మం ఇస్తున్నాడు. అప్పుడు యేసుక్రీస్తు నీళ్లలోకి దిగి బాప్తిస్మం ఇమ్మని కోరినప్పుడు మరి యోహాను నిరాకరించాడండి. నీ దగ్గర నేను పొందాలి కానీ నేను మీకు బాప్తిస్మం ఇవ్వడం ఏంటయ్యా అన్నప్పుడు యేసుక్రీస్తు అన్నాడు, నీతి యావత్తు ఇలాగ జరగనిమ్ము. ఏంటి నీతి యావత్తు? ఒకసారి యేసు ప్రభు దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి ఇలా అడిగాడు, నేను పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే ఏం చేయాలండి అని. మీకు బాగా తెలిసిన చరిత్ర. అప్పుడు యేసుక్రీస్తు అన్నాడు, ఒకడు నీటి మూలముగా జన్మిస్తే పరలోక రాజ్యాన్ని చూస్తాడు, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించినప్పుడు అతడు పరలోక రాజ్యములోకి ప్రవేశిస్తాడు అని చెప్పాడు. మరి చెప్పినప్పుడు ఆయన చెయ్యాలి కదా. ఆ విన్నతను ఏమండి, నన్నేమో నీటి మూలముగా జన్మిస్తే పరలోక రాజ్యాన్ని చూస్తావన్నావు, నాకు చెప్పేటప్పుడేమో నీటి మూలముగాను ఆత్మ మూలముగా జన్మిస్తే పరలోక రాజ్యములో ప్రవేశిస్తావని చెప్పావు కదయ్యా. మరి మీరు ఆ బాప్తిసాన్ని, ఆ నీటి మూలముగా జన్మించే అనుభవాన్ని మీరు అవలంబించారా అని అడగక మునిపే ఆయన నీతి చూడండి. నేను చెప్పాను గనుక నేను చెయ్యను కదా, చెప్పినది నెరవేర్చి ప్రకటించిన దానిని సంపూర్తి చేసి, ఏది చెప్పాడో దానిని ఆయన నెరవేర్చిన నీతిమంతుడైన దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు అండి. నీతి యావత్తు ఆయన బాప్తిస్మం పొందినట్లు దేవుని వాక్యంలో మనం చదువుతాం. ఆయనే చెప్పిన దానిని చేయాలి, లేక నేను చేసే దానిలో నీతి ఉండాలి అని ఆయన జాగ్రత్త పడినప్పుడు ఇక మన పరిస్థితి ఏంటి? నా ప్రియమైన సహోదరులారా,
నీతిని అనుసరించి నడవాలి. మనం దుర్నీతి పరులము కాకూడదండి. మనం పరిశీలించుకొని ఆ నీతిని అనుసరించి నడిచినప్పుడు మనకు ప్రతిఫలం కలుగుతుంది, దీవెన కలుగుతుంది, ఆశీర్వాదం మన ఎదుకు దిగి వస్తుంది. నీతిమంతులు తమ రాజ్యములో సూర్యుని వలె ప్రకాశిస్తారని దేవుని వాక్యం రాయబడి ఉంది. కనుక ఈ నీతిని మనం అనుసరించి నడవాలనేది మనం నేర్చుకోవలసిన పాఠం. మరొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మలాకీ గ్రంథం 2వ అధ్యాయం 6వ వాక్యం చదివినప్పుడు, సత్యము గల ధర్మశాస్త్రము బోధించుచు దుర్బోధన ఏమాత్రమును చేయక సమాధానమును బట్టి యథార్థతను బట్టి నన్ను అనుసరించి నడుచుకుని వారై దోషము నుండి అనేకులను త్రిప్పిరి. ప్రియమైన దేవుని బిడ్డలారా, సమాధానమును బట్టి యథార్థతను బట్టి నన్ను అనుసరించి నడుచుకుని వారై. ఒక మాట, సమాధానమును బట్టి యథార్థతను బట్టి మనము అనుసరించి నడుచుతున్న వారమా, లేకపోతే ఎక్కడ నిలిస్తే అక్కడ సమాధానాన్ని చెడగొట్టి, మీకు అర్థమయ్యేటట్లు ఒక మాట నేను చెప్పాలి, అది మీకు బాధ కలుగుతుందేమో. కొంతమంది ఎక్కడ నిలబడినా అక్కడ ఉన్న సమాధానం పాడైపోద్దండి. ఒక కుటుంబంలో అడుగు పెట్టారనుకోండి, ఇక ఆ ఇంట్లో ప్రారంభమవుతాయి గొడవలు. ఎందుకంటే వాళ్ళు మాట్లాడే మాట్లాడలాగే ఉంటాయి, వాళ్ళు చెప్పే బోధలు అలాగే ఉంటాయండి. వాళ్ళు సమాధానం అనుసరించి నడిపించబడేవాళ్ళు కాదండి, యథార్థతను బట్టి నడిపింపబడేవాళ్ళు కాదండి. ప్రతి కార్యం ఎలా ఉంటుందంటే సమాధానాన్ని హరించేటట్లుగా ఉంటుందండి. పచ్చగా ఉన్న కుటుంబంలో చుచ్చు పెట్టేస్తారు, సమాధానంగా ఉన్న అన్నదమ్ముల మధ్య గొడవలు పెట్టేస్తారు, సంతోషంతో అల్లారు ముద్దుగా పెరుగుతున్న ఆ బిడ్డల మధ్య విషపు బీజాలు విత్తేస్తారు. వారి మాట యథార్థమైనది కానే కాదండి, వాళ్ళ సంభాషణ యథార్థమైనది కానే కాదండి. మనం అలా నడవకూడదు. సమాధానపరచు సువార్తని ప్రభు మన చేతికి ఇచ్చాడు. మనం సమాధానమును బట్టి యథార్థతను బట్టి అనుసరించి నడుచుకోవాలంటండి. ఇక్కడ ఒక మాట, అక్కడ ఒక మాట మన నోట రాకూడదు. ఒకరితో ఒక మాట, మరొకరితో మరొక మాట మన నోట రాకూడదు. యథార్థవంతులమై దేవుని వాక్యంలో మనం చదువుతాము, అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను అతడు మాట తప్పడట. నిజమే. మన నోటి మాట ఎలా ఉండాలంటే అవునంటే అవును, కాదంటే కాదు. ఇక మిగిలినది సాతాను సంబంధమైనదని వాక్యం చెబుతుందండి. విశ్వాస సంబంధమైన మన బ్రతుకులో పెద్ద పెద్ద పాపాలు మనం ఏం చేయం, కానీ ఈ సులువైనటువంటి ఉచ్చులలో సాతాను మనల్ని ఇరికిస్తాడు. మనం జాగ్రత్త పడాలి. సాతాను బహువంచనగా మనల్ని పాడు చేస్తాడు. మనం జాగరూకులము కావాలి. సమాధానమును యథార్థతను బట్టి నడుచుకోవాలి, నీతిని అనుసరించి నడుచుకోవాలి. మనం దేవునితో కూడా నడవాలని దేవుని వాక్యం చెబుతుంది. మరి మీరు ఎలా నడుస్తున్నారు, ఎలా జీవిస్తున్నారు, ఎలా బ్రతుకుతున్నారు? దేవుని వాక్యం ఎదుట మనం సమాధానం చెప్పవలసి వస్తుంది. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాము. సత్య స్వరూపైన ప్రభువా, మీకు వందనాలు. మేము ఎలా నడవాలి అనేది వాక్యపు వెలుగులో మా జీవితాన్ని సరిచేసుకోవడానికి మీరు కృప చూపించినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. మేము నీతో నడిచిన వారమై, నీతిని అనుసరించి నడుచుచున్న వారమై, సమాధానమును యథార్థతను అనుసరించి నడుచుచున్న వారమై, ప్రభువా మీతో అత్యున్నతమైన సహవాస సంబంధం కలిగి ఉండడానికి మీరు మాకు కృపను అనుగ్రహించమని వేడుకొనుచున్నాను. ఎక్కడ మా అడుగులు జారిపోకుండా, ఎక్కడ మేము తడబడిపోకుండా, ఎక్కడ కుడి ఎడములకు మా దృష్టి త్రిప్పకుండా మిమ్మల్ని చూస్తూ ఈ పవిత్రమైన మార్గంలో మేము నడిపించబడడానికి సహాయం చేయమని నన్ను మమ్మల్ని మీ చేతులకు సమర్పించుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించును గాక.